రెండు కొండల మధ్య నుండి ప్రవహించే తులు నదిని ఆనుకుని ఉండే ఊరు కళింగపట్నం. ఆ ఊర్లో ప్రజలు చాలా మంచివాళ్ళు. తులు నదిలో చేపలు పట్టుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. కళింగపట్నం వాళ్ళకి ఒక వింత ఆచారం ఉంది. సాయంత్రం అయితే కొన్ని ఇళ్ల నుండి స్త్రీలు నెత్తిన నల్ల కుండతో పంచదార కలిపిన నీళ్లు తీసుకుని వెళ్లి ఊరి పొలిమేరవతల తాటి చెట్ల మధ్యలో ఉండే శ్మశానంలోకి వెళ్లి కుండకి 3 కన్నాలు పెట్టి ఆ నీళ్లు సర్పాల దిబ్బ చుట్టూ పడేలాగా ప్రదక్షిణ చేసి కుండని అక్కడే పగలగొట్టి ఊరిలోకి వచ్చే ముందు పొలిమేర చెరువులో స్నానం చేసి వస్తారు. ఇలా అందరూ చెయ్యరు. ఎవరింటి పైన అయితే గండ సర్పముద్ర ఉంటుందో, ద్వారానికి నాగబంధనాలు రక్ష ఉంటుందో వాళ్లే అలా చేస్తారు. పట్నంలో ఉంటున్న నా కోడలు సుభద్రకి నెలలు నిండాయంట అత్రిగారు. నాకు భయంగా ఉంది. భయపడకండి, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. 4 రోజుల తరువాత గ్రామ పెద్ద భయపడినట్టే జరిగింది. పట్నం నుండి కొడుకు కోడలు ఏడ్చుకుంటూ వచ్చారు. మావయ్య గారు, నాకు కూడా పాము పిల్ల పుట్టింది అనే బోరున ఏడ్చుకుంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చేతిలో ఉన్న బిడ్డ కింద పడి కప్పిన బట్ట తొలగింది. అది చూసి అందరూ జడుసుకున్నారు. వికృతమైన పాము పిల్ల, మోచే ఎంత మందంగా, పెద్ద కళ్ళతో, కోరలతో భయంకరంగా ఉంది. నాన్నా, నువ్వు చెప్పినట్టే పెళ్ళినప్పటి నుండి ఈ ఊర్లో అడుగు పెట్టకుండా పట్నంలోనే ఉన్నా. మాకు కూడా ఆ నాగిని వల్ల పాము పిల్ల పుట్టి వెంటనే చచ్చిపోయింది.